హాయ్ అండి. లాస్ట్ వీడియోలో బోట్ నెక్ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కటింగ్ చూపించాను. ఈరోజు ఈ వీడియోలో ఫ్రంట్ పార్ట్ ఎట్లా కట్ చేసుకోవాలో చూద్దాం. ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకునేటప్పుడు ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కాబట్టి ఈ ఫ్రంట్ పార్ట్ డైరెక్ట్గా క్లాత్ పైన కాకుండా ఫస్ట్ పేపర్ మీద కట్ చేసుకుని ఆ తర్వాత ఆ పేపర్ని పేస్ట్ చేసుకుని క్లాత్ మీద కట్ చేసుకున్నామంటే మనకి ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. అంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఫ్రంట్ పార్ట్ కప్ షేప్ అది వేసినట్టు కాకుండా నీట్గా కుదురుతుంది. సో ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్ని తీసుకుని యాజ్ ఇట్ ఈజ్ ఎట్లా ఉందో అలానే పేపర్ పైన డ్రా చేసుకోవాలి. మనం హుక్ పట్టీకి కాజా పట్టీకి ఒక పావు ఇంచు ఎక్స్ట్రా వదిలాం కాబట్టి అది కొంచెం ముందుకు వదిలేసి మొత్తం టోటల్ ఎలా ఉందో అలానే చుట్టూ మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత చెస్ట్ లూజ్ దగ్గర కూడా ఒక మార్క్ వేసుకోవాలి, షోల్డర్ దగ్గర కూడా ఒక మార్క్ వేసుకోవాలి. సో ఆర్మ్ డౌన్ దగ్గర ఒక మార్క్ వేసుకోవాలి కార్నర్లో. ఇలా వేసుకున్న తర్వాత ఆ పీస్ని తీసేసి మనం బ్యాక్ పార్ట్ కన్నా కూడా ఫ్రంట్ పార్ట్లో ఒక 1/2 ఇంచు లెంత్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇది ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కాబట్టి మనకి బ్లౌజ్ పైకి లేవకుండా ఉంటుంది ఇట్లా తీసుకోవడం వల్ల. సో అట్లా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు సేమ్ మనం ఎట్లయితే డ్రా చేసుకున్నామో అలానే మనం స్కేల్తో డైరెక్ట్గా మనం మార్క్స్ అన్నిటినీ కలుపుకోవాలి. చెస్ట్ పాయింట్, వేస్ట్ దగ్గర అండ్ చెస్ట్ లూజ్ అవన్నీ కూడా సేమ్ డ్రా చేసుకోవాలి. సో ఇట్లా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆర్మ్ రౌండ్ దగ్గర కూడా ఆర్మ్ రౌండ్ డౌన్ తీయడానికి మనకి బ్యాక్ పార్ట్ కన్నా కూడా ఒక 3/4 ఇంచు లోపలికి డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకుని షోల్డర్ దగ్గర నుండి ఆ 2 మార్క్స్ని కలుపుకోవాలి. ఇట్లా కలుపుకుని నెక్స్ట్ కార్నర్లో ఒక లైన్ డ్రా చేసుకోవాలి. లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఒక 1/2 ఇంచు దగ్గర ఒక మార్క్ వేసుకొని కార్నర్ నుంచి ఒక 2 ఇంచెస్ పైకి మార్క్ చేసుకుని మనకి ఆర్మ్ రౌండ్ లో చంక తీసుకోవాలి. ఇట్లా తీసుకున్నట్లయితే మనకి బోట్ నెక్ బ్లౌజ్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ మార్క్ వచ్చేసి పైన మార్కు బ్యాక్ పార్ట్ది. ఇప్పుడు డ్రా చేస్తున్నది ఫ్రంట్ పార్ట్ది. సో ఇలా డ్రా చేసిన తర్వాత ఇప్పుడు చెస్ట్ పాయింట్ తీసుకోవాలి. ఈ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్కి వచ్చేసి చెస్ట్ పాయింట్ మెయిన్ ఇంపార్టెంట్. ఈ చెస్ట్ పాయింట్ పర్ఫెక్ట్గా తీసుకుంటేనే బ్లౌజ్ పర్ఫెక్ట్గా కుదురుతుంది. అయితే ఈ చెస్ట్ పాయింట్ మెజర్మెంట్ ఎట్లా తీసుకోవాలంటే కస్టమర్ దగ్గర నుండి అయినా తీసుకోవచ్చు, లేదా మనం బ్లౌజ్ లెంత్ని బట్టి అయినా మార్క్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఇది ఏ సైజు బ్లౌజ్ అన్నది మనం ఒకసారి చెక్ చేసుకుని చెస్ట్ పాయింట్ తీసుకోవాలి. సో ఇప్పుడు మనం నెక్ డీప్ వచ్చేసి ఇది బోట్ నెక్ బ్లౌజ్ కాబట్టి ఒక 4 ఇంచెస్ తీసుకుంటాను. కస్టమర్ చాయిస్ని బట్టి మనం ఎక్స్ట్రా కావాలన్నా కూడా తీసుకోవచ్చు. సో ఇది ఫ్రంట్ కూడా బోట్ నెక్ కాబట్టి నేను 4 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ వేసుకుని అదే 4 ఇంచెస్ ఇటు సైడ్ కూడా ఒక మార్క్ వేసుకుని ఈ 2 మార్క్స్ని కలుపుకుంటూ లైన్ డ్రా చేసుకుంటున్నాం. లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బోట్ షేప్లో రౌండ్ షేప్లో కాకుండా మనకి బోట్ షేప్లో వచ్చేలా ఆర్మ్ రౌండ్ స్కేల్తో డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు చెస్ట్ పాయింట్ తీసుకుంటాం. చెస్ట్ పాయింట్ ఎట్లా తీసుకోవాలన్నది నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇది చిన్న సైజు బ్లౌజా పెద్ద సైజు బ్లౌజా అన్నది కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. మెయిన్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్కి చెస్ట్ పాయింట్ చాలా ఇంపార్టెంట్. సో ఇది మీడియం సైజ్ బ్లౌజ్ కాబట్టి 10.5 ఇంచెస్ తీసుకుంటున్నాం. అదే ఇంకా హైట్ తక్కువగా ఉన్న వాళ్ళైతే 10 ఇంచెస్ కూడా తీసుకోవచ్చు. సో మనం 9 ఇంచెస్ నుంచి
11 ఇంచెస్ వరకు తీసుకోవాలి. ఇటు నుంచి స్ట్రైట్గా ఒక 3.5 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ వేసుకుంటున్నాం. అదే చెస్ట్ ఎక్కువ ఉండి హైట్ ఉన్న వాళ్ళైతే ఒక 4 ఇంచెస్ దగ్గర మార్క్ వేసుకుంటాం. సో నెక్స్ట్ వచ్చేసి స్టార్టింగ్ నుంచి 2.5 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ వేసుకుంటాను. ఇది ఎవరికైనా కూడా 2.5 ఇంచెస్ దగ్గర మార్క్ వేసుకుంటాం. నెక్స్ట్ మిడిల్ డాట్ వచ్చేసి ఇది ఏ సైజ్ బ్లౌజ్ అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇది నార్మల్ మీడియం సైజ్ బ్లౌజ్ కాబట్టి ఒక 2.5 ఇంచెస్ నేను మార్క్ చేస్తున్నాను. అదే మనకి హైట్ ఎక్కువగా ఉండి చెస్ట్ ఎక్కువగా ఉన్నట్లయితే 2.75 ఇంచులు 3 ఇంచెస్ వరకు కూడా తీసుకోవచ్చు. సో ఈ 2 మార్క్స్ని కలుపుకుంటూ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఈ పాయింట్ నుంచి ఒక 1.5 ఇంచ్ దగ్గర ఒక మార్క్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 మార్క్స్ని కలుపుకోవాలి. ఈ 2 మార్క్స్ని కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం కరువుగా షేప్ మోడల్లో కరువుగా డ్రా చేసుకుంటాం ఈ స్కేల్ పెట్టి. సో ఇలా డ్రా చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ మార్క్ని వచ్చేసి ఆమ్ రౌండ్ దగ్గరికి మనం కలుపుకోవాలి. ఈ ఆమ్ రౌండ్ దగ్గరికి కలుపుకునేటప్పుడు కూడా ఇటు నుంచి మనకి ఒక 1/2 ఇంచ్ చంక మిడిల్లో డాట్ దగ్గర నుండి ఒక 1/2 ఇంచ్ దగ్గర నుండి ఈ స్కేల్తో మనం ఇట్లా డ్రా చేసుకోవాలి. సో దీన్ని కూడా మనం కరువుగా డ్రా చేసుకుంటాం. ఇలా డ్రా చేసుకున్నట్లయితే మనకి షేప్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది. సో మనం పేపర్ పైన ఎందుకు కట్ చేస్తున్నామంటే మనం షేప్ అదిమినట్టుగా కాకుండా ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా కావాలి అనుకుంటే ఇలా పేపర్ పైన డ్రా చేసుకోవాలి. సో ఇప్పుడు మనకి మిడిల్లో కట్స్ వస్తాయి కాబట్టి మనకి సైజ్ హుక్ కాజా పట్టిలో గ్యాప్ వస్తుంది కాబట్టి ఇప్పుడు మనం ఎట్లా తీసుకోవాలంటే బ్యాక్ పార్ట్లో వేస్ట్ రౌండ్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోవాలి. సో ఎంత వచ్చింది? 10 ఇంచెస్ వచ్చింది. ఈ 10 ఇంచెస్కి ఒక 1 ఇంచ్ తగ్గించుకుని మనం మార్క్ చేసుకోవాలి 9 ఇంచెస్. ఈ 9 ఇంచెస్ మనకి మొత్తం సరిపోవాలి. టోటల్లీ ఫస్ట్ 2.5 ఇంచెస్ వస్తుంది. సో 2.5 ఇంచ్ దగ్గర ఒక మార్క్ వేసుకుని ఇది మైనస్ చేసుకుంటాం. ఇక్కడ మనం మిడిల్లో పెట్టింది కట్టింగ్లో పోతుంది. సో ఇప్పుడు ఆ 2.5 ఇంచెస్ నుంచి మరలా టేప్ని ఇట్లా మార్క్ చేసుకుని ఇట్లా చేసుకుని 2.5 ఇంచెస్ దగ్గర నుండి మనకి 9 ఇంచెస్ వరకు ఎక్కడికి వస్తుందో అక్కడ వరకు మార్క్ చేసుకోవాలి. సో మనం ఇట్లా ఎక్స్ట్రా కంపల్సరీ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్కి ఇలా ఎక్స్ట్రా తీసుకోవాలి. ఎందుకంటే మనకి మిడిల్లో ఓపెన్ వస్తుంది, కట్స్ వస్తాయి కాబట్టి మనకి అక్కడ క్లాత్ తగ్గిపోతుంది. సో ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ మన హుక్ పట్టి కాజా పట్టి ఇది బ్యాక్ ఓపెన్ అనుకోండి. సో ఫస్ట్ మనం ఇటు నుంచి ఒక 1/2 ఇంచ్ పైకి పెట్టుకోవాలి. సో దీని నుంచి క్రాస్గా డ్రా చేసుకోవాలి. ఇలా క్రాస్గా డ్రా చేసుకుని నెక్స్ట్ ఇటువైపు కూడా మనకి జాయింట్స్ 2 అటాచ్ అయ్యే జాయింట్స్ వైపు కూడా మనకి క్రాస్ కట్ చేస్తాం. సో బ్లౌజ్ మనం బ్యాక్ పార్ట్ని ఇలా పేస్ట్ చేసుకుని మనం ఎంత క్రాస్ తీసామో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఆమ్ రౌండ్ కూడా సేమ్ ఎలా పెట్టామో అలానే పెట్టుకుని మనం ఎంతవరకు కరువు తీసుకున్నామో సేమ్ ఫ్రంట్ పార్ట్లో కూడా అలాగే వచ్చేలా డ్రా చేసుకుంటాం. ఇప్పుడు ఈ 2 మార్క్స్ని కలుపుకుంటూ ఒక లైన్ డ్రా చేస్తున్నాం. నెక్స్ట్ మనం ఎలా అయితే డ్రా చేసామో అలానే కటింగ్ చేసుకుంటాం. మనం ఫస్ట్ పేపర్ పైన ఇలా కట్ చేసుకున్నట్లయితే మనం మెయిన్ పీస్ కట్ చేసుకునేటప్పుడు లైనింగ్ పీస్ కట్ చేసుకునేటప్పుడు మనకి ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది. అదే మనం పేపర్ మీద కట్ చేయకుండా నార్మల్గా బ్లౌజ్ మీద కూడా కట్ చేసుకోవచ్చు. సో అలా నార్మల్గా బ్లౌజ్ మీద కట్ చేసినప్పుడు మనకి మిడిల్లో ఎక్స్ట్రా పెట్టుకోవడానికి మనకు ఛాన్స్ ఉండదు. సో మనకి సైడ్ పీస్ క్రాస్గా పెట్టాలన్నా కూడా మనకి పెట్టలేం. సో ఇప్పుడు ఇలా పేపర్ మీద కట్ చేసుకున్నట్లయితే సైడ్ పీస్ క్రాస్గా పెట్టుకోవచ్చు. సో మనం సైడ్ పీస్ క్రాస్గా పెట్టుకున్నట్లయితే ప్రిన్సెస్ కట్ పర్ఫెక్ట్గా కప్ షేప్ నీట్గా ఉంటుంది. సో ఇప్పుడు
మనం ఎలా అయితే కట్ చేసామో అలానే పేపర్ పైన పేస్ట్ చేసుకుని సేమ్ కట్ చేసుకుంటాం. సో ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ సైడ్ పీస్లో ఒక పావించు కరువుగా కట్ చేసుకుంటాం క్రాస్గా. ఎందుకంటే ఇలా కట్ చేయడం వల్ల మనకి చంకలో ముడతలు అన్నవి రావు. ఇది బోట్ నెక్ బ్లౌజ్ కాబట్టి, ప్రిన్సెస్ కట్ కాబట్టి చంకలో ముడతలు అవి రాకుండా ఫినిషింగ్ నీట్గా ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా ఉండాలంటే ఒక పావించు ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టుగా క్రాస్గా తీసుకోవాలి. ఇప్పుడు మనకి మిడిల్లో టక్స్ పెట్టుకోవాలి. మనం ఎక్కడైతే జాయింట్స్ అటాచ్ చేస్తామో అక్కడ టక్స్ పెట్టుకోవాలి. ఎందుకంటే ఇట్లా స్టిచ్ చేసేటప్పుడు ఈ జాయింట్స్వి ఒకే చోటుకు వస్తే మనకి పర్ఫెక్ట్గా బ్లౌజ్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా హెచ్చు తగ్గులు రాకుండా ఉంటుంది. సో ఇప్పుడు ఈ పేపర్ని ఫేస్ చేసుకుని మెయిన్ క్లాత్ కట్ చేసుకుంటాం. సో ఇది బ్యాక్ ఓపెన్ కాబట్టి క్లాత్ ఫోల్డింగ్స్ మన వైపు ఉండాలి, మనకు ఆపోజిట్లో ఓపెన్స్ ఉండాలి. సో క్లాత్ని ఇట్లా ఫోల్డ్ చేసుకుని ఇప్పుడు మనం పేపర్ పేస్ట్ చేసుకుని యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉన్నదో అలానే కట్ చేసేసుకుంటాం. ఇలా కట్ చేసుకునేటప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉన్నదో అలానే కట్ చేసుకుంటాము. సో మనం జాయింట్స్ చేసే దగ్గర మాత్రం ఒక పావించు ఎక్స్ట్రా మార్క్ చేసుకుంటాం. సో మనకి స్టిచ్చెస్లో ఆ ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నది మనకి స్టిచ్లో పోతుంది. స్టిచ్ వేసుకుంటాం, అప్పుడు మనకి బ్లౌజ్ పర్ఫెక్ట్గా ఉంటుంది ప్రిన్సెస్ కట్టు. సో చాలామంది బిగినర్స్కి ప్రిన్సెస్ కట్ కుట్టేటప్పుడు షేప్ పర్ఫెక్ట్గా నిలవదు. ఎందువల్లంటే మనకి వాళ్ళకి ఎక్స్ట్రా తీసుకోవడం అది కరెక్ట్గా చెయ్యరు కాబట్టి. సో ఇప్పుడు సైడ్ పీస్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో అలానే కట్ చేసుకుంటాం. ఇలా పేపర్ క్లాత్ మీద పేస్ట్ చేసుకుని ఫ్రంట్ పార్ట్లో కొంచెం ఎక్స్ట్రా మార్క్ చేసుకుని సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉన్నదో అలానే కట్ చేసుకుంటాం. సో ఈ లాస్ట్ వీడియోలో బ్యాక్ పార్ట్ కటింగ్ చూపించాను, ఈ వీడియోలో ఫ్రంట్ పార్ట్ చూపిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ వీడియో అప్లోడ్ చేస్తాను. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మరిన్ని వీడియోలు చేయడానికి మీరు నాకు మోటివేషన్ ఇచ్చినట్టుగా ఉంటుంది. మీకు ఏమైనా డౌట్స్ వస్తే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. సో ఇప్పుడు మనం ఎలా అయితే మార్క్ చేసుకున్నామో అలానే కట్ చేసుకుంటాం. మనకి మిడిల్లో డాట్స్ కూడా అక్కడక్కడ టక్స్ పెట్టుకుంటాం. ఎందుకు అంటే ఆ రెండు టక్స్ మనకి ఒకే చోటకి కలిసేటట్టుగా మనం స్టిచ్ చేసుకున్నట్లయితే మనకు కుట్టేటప్పుడు బ్లౌజ్ హెచ్చు తగ్గులు రాకుండా ఉంటుంది. సో ఇప్పుడు సైడ్ పీస్ కట్ చేస్తున్నాం. సైడ్ పీస్ కూడా మనం జాయిన్ చేసే వైపు ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాం. ఇలా కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇవన్నీ కూడా ఎట్లా జాయిన్ చేయాలనేది నేను స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను. మిడిల్లో టక్స్ పెట్టుకోవాలి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.